నానుడు ఉంది. ఒక్కసారి గెలిచి చూడు, లోకం నీకు పరిచయం అవుతుంది. ఒక్కసారి ఓడి చూడు, లోకానికి నువ్వు పరిచయం అవుతావని. ఓడిపోయాడు కాబట్టి 100 మాటలు మాట్లాడతారు. గెలిచినటువంటిప్పుడు నీలో ఉన్న లోపాలు ఎవడో ఎత్తడం. ఇప్పుడు క్వార్టరీ జగన్ చుట్టూ ఏంటి, బాబు చుట్టూ ఉంటుంది, లోకేష్ చుట్టూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ చుట్టూ ఉంటుంది. క్వార్టరీ అంటే అర్థం ఏంటండి? వాళ్ళ చుట్టూ ఒక 1/2 మంది. వాళ్ళని కలవాలంటే వీళ్ళ ద్వారానే సాధ్యమవుతుంది. అది తప్పదు. అంతమంది మార్బలం ఉండేటటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి నేను గెలవాల్సిందే, మనకు మంచినీళ్ళు కావాలి సార్. ఇప్పుడు మామూలుగా ఏంటండి, మన ఏరియాలో మంచినీళ్ళు కావాలి, ఎవరిని అడగాల? కౌన్సిలర్ని అడగాలి, కార్పొరేటర్ని అడగాలి. కానీ మనం ఎవరిని అడుగుతాం? ఎమ్మెల్యేని వెళ్ళి అడుగుతాం. ఎంపీ కనబడితే ఎంపీని అడుగుతాం, మంత్రి కనబడితే మంత్రిని అడిగేస్తాం. డెమోక్రసీలో ఎవరికి ఏం కావాలో ఎవరికి తెలియదు అనేకంటే ఎవరికి ఏం కావాలో అందరికీ తెలుసు. కానీ ఎవడి ద్వారా ఆ పని అవుతుందో ఎవరికి పట్టదు. మనకే అది తెలుసు, మనం వాడిని అడిగాం, అంతే. సింపుల్. ఇక్కడ ఇవాళ దర్బార్లు పెడుతున్నారు కదా వీళ్ళు. అక్కడికి ఎగబడి వస్తున్నటువంటి జనం ఏం చెప్తున్నారు? మా ఏరియాలో 2 గజాలు స్థలం ఒకడు లాక్కున్నాడు, లేదా 5 గజాలకు సంబంధించిన వివాదం వచ్చింది. ఇది ఆ మంత్రి గారికి ఏంటి సంబంధం? ఏం చేయగలుగుతాడు ఆయన? ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం?